హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ పన్నీర్ గ్రేవీ కర్రీ. పన్నీర్ గ్రేవీ కర్రీ కోసం మనం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. గీ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఈ పన్నీర్ గ్రేవీ కర్రీలోకి గీలో పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం వల్ల మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గీ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకొని మెల్లిగా కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలు అనేవి స్మూత్గా కలపకపోతే విరిగిపోతాయి, అందుకని స్మూత్గా కలుపుకోవాలి. పన్నీర్ ముక్కల్ని స్మూత్గా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకోవడం వలన కింద మాడిపోకుండా ఉంటాయి. పన్నీర్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయంటే మన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. పన్నీర్ ముక్కల్ని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పన్నీర్ ముక్కల్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లోకి మరి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజ్ కట్ చేసుకున్న 2 ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్ పీసెస్ని మనం మిక్సీలో వేయడం కోసమని కొంచెం మీడియంగా కట్ చేసుకున్నాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ని మనం ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేరే బౌల్లోకి ఆనియన్స్ని తీసుకోవాలి. ఇదే బౌల్లో 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు మీడియంగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన టమాటా ముక్కల్ని కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, టమాటోలు మిక్స్ చేసుకోవాలి. 4 యాలకులు, 4 లవంగాలు, ఒక 1/2 ఇంచు దాల్చిన చెక్క, 1/2 స్పూన్ సాజీరా, ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డలు మరియు ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న టమాటోలు వేసుకొని కొంచెం చిటికెడంత సాల్ట్ వేసుకొని ఇది మంచిగా మిక్సీలో మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మన కర్రీ అనేది గ్రేవీగా మంచిగా వస్తుంది. ఇలా మనం గ్రైండర్లో మిక్స్ చేసుకున్న పేస్ట్ ఇలా రెడీ అవుతుంది. మళ్ళీ మనం బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై అయ్యాక 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకులు వేసాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు యాడ్ చేసుకొని మరి కాస్త సేపు వేగనివ్వాలి. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది మనకు నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయడం వలన మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రై అయ్యాక ముందుగా మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్ అనేది మనకు పైకి వస్తుంది. అలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. కసూరి మేతి వేయడం వలన మనకి గ్రేవీ కర్రీలో టేస్ట్ బాగా యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసాక 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. కారం పొడిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కారం పొడి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని ముందుగా మనం ఎందుకు ఫ్రై చేసుకుంటున్నామంటే పన్నీర్ అనేది స్మూత్గా ఉంటుంది. అలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా అవుతుంది. గ్రేవీ కర్రీలో చాలా టేస్టీగా అవుతాయి. పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఉప్పు, కారం మంచిగా పట్టేట్టు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పన్నీర్ ముక్కలు మనం కర్రీలో తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పన్నీర్ ముక్కల్ని మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం కొంచెం మనకి గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మనం వాటర్ ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొరియాండర్ పౌడర్ వలన మన గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఇలా చిక్కబడితే గ్రేవీ టేస్టీగా ఉంటుంది, చపాతీలోకైనా రైస్లోకైనా. ఇప్పుడు మనం ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆశ్రిత వరల్డ్.